హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే మా ఊళ్ళం టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది జాలంపల్లిలో ఉంది. అయితే మా ఊళ్ళమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతి స్వయంభు విగ్రహం భక్తుల్లో అపారమైన విశ్వాన్ని కలిగిస్తుందండి. ఈ విగ్రహం మనుషుల చేతితో ప్రతిష్ఠించబడలేదని, స్వయంగా రాతిలో వెలిసిందని స్థానికులు చెబుతారు. కాలక్రమేణా ఈ గణపతి విగ్రహం స్వల్పంగా పెరుగుతుందనే నమ్మకం గ్రామ ప్రజల్లో బలంగా ఉంది. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయానికి భక్తులు విగ్రహాన్ని పరిశీలించి గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా ఆకారం విస్తరించినట్లు భావిస్తారు. ఇది దైవ మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గణపతికి పాలాభిషేకం, కుంకుమార్చన, మోదక నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. విఘ్నాలు తొలగించే వినాయకుడు స్వయంభూ రూపంలో ఉండటం ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను తెచ్చింది. అయితే ఇక్కడికి గ్రామ ప్రజలు కార్తీక మాసంలో చాలా ఎక్కువగా భక్తులు తరలివచ్చి స్వామివారి పూజలైతే చేస్తారు. అయితే జాలంపల్లి ప్రాంతంలో ఈ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం అమ్మవారు స్వయంభూ రూపంలో రాతిలో వెలసిన దైవంగా భక్తులు విశ్వసిస్తారు. స్వయంభూ అంటే మనుషుల చేతితో చెక్కబడకుండా స్వయంగా ప్రకృతితో ఉద్భవించిన దైవ స్వరూపంగా ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న పవిత్ర రాతిశిలల్లో అమ్మవారి ఆకృతి సహజ సిద్ధంగా ప్రత్యక్షమైందని స్థానిక కథనం. అయితే పురాతన కాలంలో ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండగా ఒకరోజు గ్రామస్తులకు అసాధారణ దివ్యకాంతి కనిపించిందని చెబుతారు. ఆ కాంతి వెలిసిన ప్రదేశాన్ని పరిశీలించగా రాతిపై అమ్మవారి ఆకారం స్పష్టంగా కనిపించిందని, దానికి దైవ సూచకనగా భావించే అక్కడే ఆలయం నిర్మించారు. అప్పటి నుండి అమ్మవారు గ్రామాన్ని కాపాడే తల్లిగా ఆరాధించబడుతున్నారు. ఈ స్వయంభూ రాతి రూపం ప్రత్యేక శక్తిని కలిగి ఉందని భక్తుల నమ్మకం. గర్భగుడిలో ప్రవేశించిన వెంటనే ఒక ఆధ్యాత్మిక శక్తి అనుభూతి కలుగుతుందని చాలామంది చెబుతారు. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. స్వయంభూ రూపంలో వెలిసిన మావుళ్ళమ్మ తల్లి భక్తులందరికీ రక్షకురాలిగా, కరుణామయిగా నిలిచి గ్రామాన్ని శాంతి, సౌఖ్యాలు ప్రసాదిస్తుందని గ్రామ భక్తుల గాఢ విశ్వాసమండి. అయితే ఈ అమ్మవారి జాతర గ్రామంలో 3 సంవత్సరాలకి ఒక్కసారి అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సమీప గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి జాతరకి తరలివస్తారు. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక మంది భక్తులు చెబుతారు. ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవటం, ఉద్యోగాలు రావటం, సంతానం లేని వారికి సంతానం కలగటం వంటి అనుభవాలు వారు పంచుకుంటారు. ఈ అనుభవాలు భక్తులలో మరింత భక్తిని పెంచుతున్నాయి. అయితే కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు తులాభారం, అన్నదానం వంటి సేవలు చేస్తారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూ రూపం కారణంగా ఈ క్షేత్రానికి మరింత పవిత్రత కలిగింది. అయితే మావుళ్ళమ్మ అమ్మవారు గ్రామ దేవతగా మాత్రమే కాకుండా శక్తిపీఠ స్వరూపిణిగా కూడా భక్తులచే ఆరాధించబడుతున్నారు. జాతర సమయంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం కూడా ఈ ఆనవాయితీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.